షట్ మాతాకి ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే షట్ పూజ చేసుకోవడం గత 3 రోజుల నుంచి కూడా చాలా నిష్ఠలతో మనం ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు సూర్యాస్తమం టయానికి మనందరం కూడా ఇక్కడికి కలిసి ఇక్కడ రావడం, ఈ కార్యక్రమానికి గత 5-6 సంవత్సరాల నుంచి నన్ను ఇన్వైట్ చేసిన టైంలోనే ఇక్కడ షెడ్ ఘాట్ ఉంది కానీ ఇది చిన్నదవుతుంది సరిపోవట్లేదని చెప్పినప్పుడు ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా ఈ కమిటీ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా కాలనీ పెద్దలు, ఈ యొక్క షెడ్ పూజకి సంబంధించిన కమిటీ పెద్దలందరూ కూడా నా దగ్గరికి రాజును తీసుకుని రావడం జరిగింది. ఆ టైంలో నేను వీళ్ళకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏంటి అనంటే షెడ్ ఘాట్ని చాలా మంచిగా తయారు చేద్దాం అని అనుకున్నప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి కొంత సమయం పట్టింది. అప్రోచ్ అయ్యడానికి దాదాపుగా 45 డేస్ నుంచి 60 డేస్ వర్షాలు పడుతూ ఉన్నాయి. కానీ మనకున్న మేస్త్రి కానీ, లేకపోతే ఇక్కడ ఉండి రాజు కానీ, లాల్గిరి కానీ, అదేవిధంగా శ్యామ్ కానీ, వీళ్ళందరూ కూడా కమిటీ పెద్దలు సహకారంతో ఈరోజు మేము ఈ ఘాటుని దాదాపుగా 15 డేస్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. అయితే కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఆ పెండింగ్ కార్యక్రమాలు కూడా ఈ ప్రోగ్రాం అయిపోయింది. ఈ షెడ్ ఘాట్తో పాటు మనం ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ గుడి కూడా ఇంకా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ, దీనికి ఈ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ఈ ఘాట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం ప్రతిసారి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ పండుగ ప్రతి 9 రోజులు, ఆ నవరాత్రులు కూడా ఇక్కడే ఈ కార్యక్రమం చేసుకునేట్టుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక యూపీ వాళ్ళే కాదు, ఒక జార్ఖండ్ వాళ్ళే కాదు, ఒక ఆంధ్ర వాళ్ళే కాదు, ఒక తెలంగాణ వాళ్ళే కాదు, ప్రతి వాళ్ళు ఇక్కడ దైవభక్తితో ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ఘాటు చాలా ఉపయోగపడుతుందని చెప్పి, ఉపయోగపడే విధంగా ఈ అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు భగవంతుడికి తల వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఇక్కడ ప్రెసిడెంట్ గారు కావచ్చు, కమిటీ ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేము ఎప్పుడు కూడా మా యొక్క పార్టీలకి అతీతంగా మా యొక్క సహాయ సహకారాలు, పార్టీ అంటే ఎప్పుడు అనంటే ఆ ఎలక్షన్స్ వచ్చిన నెల రోజులు మాత్రమే మనకి పార్టీలు ఇవన్నీ కూడా. ఆ నెల రోజులు అయిపోయిన తర్వాత మన కాలనీలు కానీ, మనం ఉండే ప్రదేశాలను కానీ, మనకున్న బాధలు కానీ, ఇటుపక్క ఒక రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇటుపక్క మీకుండే కొన్ని కమిటీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నిటి కూడా మీ అందరికీ ఎప్పుడూ కూడా ఎందుకు అందుబాటులో ఉండి మీ అందరికీ 24 గంటలు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, నా ఇల్లు దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళలో 90% మందికి నా ఇల్లు తెలుసు, 10 మందికి మాత్రమే నా ఇల్లు తెలియదు. నేను ఎప్పుడు కూడా మీ అందరికీ అవైలబిలిటీ ఉండి అందుబాటులో ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది దాదాపుగా మన సోదరులకి కొంతమందికి అర్థం కాదు కాబట్టి రాజుని కొంచెం అనువాదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.